నవంబర్ 2011 జిల్లా పరిషత్ హై స్కూల్ దెందులూరులో రాచకొండ ప్రోగ్రాం జరుగుతుండగా ఏపీ టూరిజం మినిస్టర్ గౌరవనీయులు వసంత కుమార్ గారిని అసాల్ట్ చేశారని అభియోగం మరియు ఆయన్ని థ్రెటన్ చేశారని మరియు అక్కడ ఉన్న ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ఆ ప్రోగ్రాం జరగకుండా చేశారని అభియోగాలతో ఛార్జ్ షీట్ వేశారు పోలీసు వారు. అప్పుడే ఎమ్మెల్యే గారు మన చింతమనేని ప్రభాకర్ గారు నవ్ ఆల్సో ఎమ్మెల్యే ఆ అభియోగాల మీద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ భీమడోలు వారు ఆయనకి ఆ రోజుల్లో కన్విక్షన్ ఇచ్చారు. పబ్లిక్ సర్వెంట్ ని అసాల్ట్ చేసినందుకు 6 నెలలు 1000 రూపాయలు ఫైన్, అట్లాగే ఆయన్ని మినిస్టర్ గారిని థ్రెట్ చేశారు అని 2 సంవత్సరాలు జైలు శిక్ష 1000 రూపాయలు ఫైన్ విధించారు. అంతేకాకుండా ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ప్రోగ్రాం జరగకుండా చేశారనే అభియోగం మీద 6 నెలలు 500 రూపాయలు ఫైన్ విధించారు. దాని మీద జిల్లా కోర్టుకు అప్పీల్ చేయగా బిఫోర్ లాస్ట్ వీక్ హీరింగ్ వచ్చింది అప్పీల్. అది విని ఈ రోజు జడ్జిమెంట్ 1వ అదనపు జిల్లా జడ్జి గారు ఏలూరు వారు జడ్జిమెంట్ చెప్పారు. ఆ కింద కోర్టు వారి వేసిన శిక్ష తీసివేస్తూ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు చేసుకున్న అప్పీల్ ని అలౌ చేశారు, చేస్తూ శిక్షను రద్దు చేశారు. ఆయన నిర్దోషి అని ఫైనింగ్ ఇస్తూ అప్పీల్ అలౌ చేస్తూ ఆయన్ని విడుదల చేస్తారు ఆ కేసు నుంచి. ఆ విధంగా ఆ కేసు ఎక్విట్ చేశారు. దెందులూరులోని 2011లో ఈ కేసు అప్పుడు అన్యాయంగా కాంగ్రెస్ వాళ్ళు అన్యాయంగా ఎమ్మెల్యే గారి మీద మా మీద ఇరికించడం జరిగింది. ఆ కేసులో నేను ఉన్నాను. 2018లో ఆ కేసుని భీమడోలు కోర్టులో మా అందరినీ కొట్టేసి ఆ కేసు కొట్టేసి ఎమ్మెల్యే గారి మీద మాత్రం శిక్ష వేయడం జరిగింది అనమాట. కావాలని చేశారు. ఆ రోజున బాగా ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా ఆయన్ని యాక్చువల్గా ఏంటంటే దెందులూరు నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అధ్యక్షత వహించాలి. ఈయన వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన టైం ఒకటి, వాళ్ళు ముందుగానే ఎమ్మెల్యే వచ్చే టయానికి వాళ్ళు సభను నిర్వర్తించడం, అప్పుడు ఉన్న రామచంద్రరావు అధ్యక్షత వహించడం, అంటే ఎమ్మెల్యే గారి మీద ఓడిపోయిన ఆయన అధ్యక్ష పెట్టారు. దాని మీద ఎమ్మెల్యే గారు అడగటం జరిగిందనమాట. దాని మీద ఆయన్ని తోసేసి ఒట్టి వసంత కుమార్ గారు తోసేయడం జరిగింది. అప్పుడు పరోక్షంగా నేను కూడా అక్కడే ఉన్నాను. నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అది